చింకీ పుట్టినరోజు. స్కూల్ స్టార్ట్ అయ్యి ఒక నెల మాత్రమే అయ్యింది. స్కూల్లో ప్రభాకర్ సార్ ఒక మంచి ట్రిప్ను ప్లాన్ చేస్తారు. పిల్లలు, సెలవులు రావటం కంటే ముందు మనం ఒకసారి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళొద్దాము. ఓల్డేజ్ హోమ్ అంటే ఏంటి సార్? ఓల్డేజ్ హోమ్ అంటే అది ముసలి వాళ్ళ కోసం ఒక స్పెషల్గా చోటు. చాలా కారణాల వల్ల వాళ్ళు అక్కడ ఓల్డేజ్ హోమ్లోని ఉంటూ ఉంటారు. కొంతమంది పిల్లలు వాళ్ళకి దూరంగా ఉంటారు, ఇంకొంతమందికి పిల్లలే ఉండరు. ఎవరూ లేకుండా ఏ తోడు లేకుండా ఉండే వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో ఉంచుతారు. ప్రభాకర్ సార్తో పాటు పిల్లలందరూ బస్సులో కూర్చుని సంధ్యా వృద్ధాశ్రమానికి వెళ్తారు. చాలా మంది ఓల్డేజ్ పీపుల్ వాళ్ళు ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. వాళ్ల కళ్లల్లో తెలియని ఒంటరితనం, బాధ కనిపిస్తుంది. గట్టు, చింకీ లాంటి పిల్లలైతే వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్యని ఎప్పుడూ వాళ్ల ఫ్యామిలీతోనే కలిసి చూసేవారు. ఇవాళ మొదటిసారి వాళ్లకి తెలుస్తుంది ఇంతమంది ఓల్డేజ్ వాళ్ళు ఒంటరిగా వృద్ధాశ్రమంలో ఉంటున్నారని. ఇంకా ఆ ఓల్డేజ్ హోమ్ మేనేజర్ పిల్లలందర్నీ అక్కడ ఉన్న ముసలి వాళ్లతో మాట్లాడిస్తారు. చిన్న పిల్లలతో మాట్లాడితే అక్కడ ఉన్న ముసలి వాళ్ల కళ్లల్లో తెలియని ఆనందం కనిపిస్తుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత గట్టు, చింకీ వాళ్ళ అమ్మా నాన్నలకి స్కూల్ ట్రిప్ గురించి చెప్తారు. అప్పుడే గట్టుకి ఒక విషయం గుర్తుకు వస్తుంది. అరే చింకీ, 2 రోజుల తర్వాత నీ పుట్టినరోజు రాబోతుంది. అవును, 2 రోజుల తర్వాత చింకీ బర్త్డే ఉంది. మనం చాలా గొప్పగా పార్టీ ప్లాన్ చేద్దాం. అమ్మా, ఓల్డేజ్ హోమ్ లో ఉండేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పుట్టినరోజు మిస్ అవుతారు కదా. ఈసారి మనం నా పుట్టినరోజు అక్కడ సెలబ్రేట్ చేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పమ్మా? ఇది చాలా మంచి విషయం చింకీ, కానీ ఆ ఓల్డేజ్ హోమ్ వాళ్లతో ఎలా మాట్లాడాలి? నువ్వు కంగారు పడకమ్మా, సార్తో నేను ఈ విషయం రేపే మాట్లాడతాను. మరుసటి రోజు గట్టు ప్రభాకర్ సార్తో చింకీ ఐడియా గురించి చెప్తాడు. చింకీ ఐడియా విని ప్రభాకర్ సార్ కూడా చాలా ఆనందపడతారు. అరే, ఇది చాలా మంచి ఐడియా గట్టు. నేను ఆ ఓల్డేజ్ హోమ్ మేనేజర్తోని మాట్లాడతాను. గట్టు, అతను ఇంకా చింకీ 4-5 ఫ్రెండ్స్ కి కూడా చెప్తారు. ఈసారి చింకీ పుట్టినరోజు వేరే రీతిలో జరగబోతోందని. అతని ఫ్రెండ్స్ అందరినీ నెక్స్ట్ డే సాయంత్రం 5 గంటలకి ఇంటికి ఇన్వైట్ చేస్తాడు. ఇంకా చింకీ పుట్టినరోజు రానే వచ్చింది. అన్నిటికన్నా ముందు చింకీ నిద్రలేచి వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటుంది. హ్యాపీ బర్త్డే చింకీ. హ్యాపీ బర్త్డే చింకీ. ఒకసారి అక్కడ ఆ టేబుల్ పై ఏముందో చూడు. చింకీ వెనక్కి తిరిగి టేబుల్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఒక కలర్ఫుల్ పేపర్తో ఒక గిఫ్ట్ పెట్టి ఉంటుంది. దానిపైన రాసి ఉంది హ్యాపీ బర్త్డే చింకీ అని. అరే, సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటిది? ప్యాకెట్ తెరిచి చూడు. చింకీ చాలా ఎగ్జైటింగ్ గా గిఫ్ట్ తెరుస్తుంది. అందులో ఒక బుక్ ఉంటుంది, ఇన్స్పిరేషనల్ ఉమెన్ ఆఫ్ ఇండియా. ఈ బుక్ లోని మదర్ తెరిసా, కిరణ్ బేడి, ఇంకా మేరీ కోమ్, ఇంకా ఇందిరా నూరి స్టోరీస్ ఉన్నాయి. ఇంకా నీలో కూడా నాకు ఒక స్పార్క్ కనిపిస్తుంది. పెద్దయ్యాక నువ్వు కూడా దేశానికి ఏదో మంచి పని చేస్తావు. థ్యాంక్ యూ నాన్న, నాకు ఈ బర్త్డే గిఫ్ట్ చాలా బాగా నచ్చింది. కాసేపటి తర్వాత చింకీ, గట్టు, అమ్మ నాన్న పక్కనే ఉన్న గుడికి వెళ్తారు. అక్కడ అందరూ కలిసి పూజ చేస్తారు. పంతులు గారు వాళ్ళకి ప్రసాదం పెడతారు. అప్పుడే గట్టుకి ప్రభాకర్ సార్ ఫోన్ వస్తుంది. గట్టు సార్తో మాట్లాడి ఆ తర్వాత అమ్మా నాన్న ఇంకా చింకీతో ఇలా అంటాడు. ప్రభాకర్ సార్ ఇప్పుడే ఫోన్ చేశారు. ఓల్డేజ్ హోమ్ వాళ్ళు చింకీ బర్త్డే అక్కడే ఆర్గనైజ్ చేయడానికి ఒప్పుకున్నారట. సరేనా? అరే వావ్! అయితే ఈసారి చింకీ పుట్టినరోజు చాలా స్పెషల్గా జరుగుతుంది. అమ్మా ఇంకా చింకీ కూడా ఆ విషయం విని చాలా ఆనందపడతారు. తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళు సాయంత్రం పార్టీకి కావలసిన కేక్, బెలూన్స్, పువ్వులు ఇంకా చాలా టేస్టీ ఫుడ్ కొంటారు. సాయంత్రం 5ంటికి ప్రభాకర్ సార్ ఇంకా గట్టు, చింకీల స్నేహితులు వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తారు. అందరూ చింకీకి హ్యాపీ బర్త్డే చెప్తారు. ఆ తర్వాత ప్రభాకర్ సార్ ఇంకా నాన్న కారులో కలిసి అందరూ సంధ్యా వృద్ధాశ్రమానికి చేరుకుంటారు. ఓల్డేజ్ హోమ్ మేనేజర్ ముందే అందరికీ చింకీ బర్త్డే పార్టీ గురించి చెప్తాడు. ముసలి వాళ్ళందరూ ఒక పెద్ద హాల్లోకి వస్తారు. హ్యాపీ బర్త్డే చింకీ. ప్రభాకర్ సార్ మీ ఐడియా గురించి చెప్పినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. మీ పిల్లలందరితో కలిసి బర్త్డే సెలబ్రేషన్స్ చూడటానికి వీళ్ళందరూ ఎక్సైటింగ్ గా ఉన్నారు. చింకీ చూస్తుంది. నిజంగానే అందరి మొహాల్లో చాలా ఆనందం కనిపిస్తుంది. వాళ్ళని చూస్తే ఎలా అనిపిస్తుందంటే చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళు ఒక బర్త్డే పార్టీని చూస్తున్నారన్నట్టు. అంతలో అమ్మ టేబుల్ పైన కేక్ పెడుతుంది.
గట్టు ఇంకా అతని స్నేహితులు కలిసి బెలూన్స్తో హాల్ అంతా డెకరేట్ చేస్తారు. తర్వాత చింకీ కేక్ కట్ చేస్తూ ఉంటుంది. ముసలి వాళ్ళందరూ చాలా ఎగ్జైటింగ్ గా పాట పాడుతూ ఉంటారు. తర్వాత అమ్మ ఇంకా గట్టు కలిసి ప్లేట్లో కేక్, చిప్స్, సమోసా ఇంకా చాలా టేస్టీ ఫుడ్ పెడతారు. ఒక్కొక్కరిగా అందరికీ తినడానికి ఇస్తారు. తర్వాత గట్టు స్నేహితులు బంటి ఇంకా రాజు ఒక పక్కన మ్యూజిక్ సిస్టమ్ ని సెట్ చేస్తారు. ఆ తర్వాత ఒక రాకింగ్ సాంగ్ పైన గట్టు ఇంకా హరి డాన్స్ చేయడం మొదలు పెడతారు. చింకీ అమ్మా నాన్న ప్రభాకర్ సార్ తో పాటు మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ డాన్స్ చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకి చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అప్పుడే హఠాత్తుగా మ్యూజిక్ ఆగిపోతుంది. చుట్టుపక్కల మొత్తం చీకటిగా ఉంటుంది. అరే ఏమైంది? ఓ గాడ్, ఈ పవర్ కట్ ఇప్పుడే అవ్వాలా? ఈ మధ్య ఈ ఏరియాలోని పవర్ కట్ చాలా జరుగుతుంది. ఒక్కసారి కరెంట్ పోయిందంటే 2-3 గంటల దాకా రాదు కూడా. ఓ నో, అయితే పార్టీ మజానే పోతుంది. అప్పుడే ఒక ఓల్డేజ్ అంకుల్ ఇలా అంటాడు. అరే, పార్టీ అలా ఎలా పాడవుతుంది? ఇది చింకీ స్పెషల్ బర్త్డే పార్టీ. అప్పుడు ఆ అంకుల్ అతను ఇంకొంతమంది స్నేహితులతో కలిసి లోపలికి వెళ్లి చేతులతో క్యాండిల్స్ పట్టుకుని 5 నిమిషాల్లో తిరిగి వస్తారు. చూస్తూనే రూమ్లో చుట్టుపక్కల మొత్తం చాలా క్యాండిల్స్ వెలిగిస్తారు. ఆ వెలుగుతో హాల్ అంతా వెలిగిపోతూ ఉంటుంది. తర్వాత ఇంకొక అంకుల్ చిరంజీవి పాట పాడుతూ ఉంటాడు. మిగతా వాళ్ళందరూ చప్పట్లతో ఆ పాటకి బీట్ కొడుతూ ఉంటారు. వాతావరణం అంతా మళ్లీ ఎంజాయ్మెంట్తో మారుమోగిపోతుంది. మరొక అంకుల్ చాలా అందమైన శ్రీకృష్ణుడి పాట పాడతారు. ఇంకొక తాతయ్య ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు. అలా ఆ మ్యూజికల్ వాతావరణంతో అందరికీ చాలా మజా వస్తుంది. కాసేపటి తర్వాత కరెంట్ వచ్చేసరికి అందరూ చింకీకి చాలా ఆశీర్వాదాలు ఇస్తారు. తల్లి, చాలా సంవత్సరాల తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఒక బర్త్డే పార్టీ జరుపుకున్నట్టు అనిపిస్తోంది. నిజంగా నువ్వు మా అందరి మనసు దోచుకున్నావు. ఆ చింకీ తల్లి, నీకు భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉండాలి. మంచి ఆశీర్వాదాలు ఇవ్వాలి. నీలాంటి పిల్లలే పెద్దయిన తర్వాత సమాజానికి గొప్ప పని చేస్తారు. చల్లగా ఉండు తల్లి. ఆ చింకీ, భగవంతుడు నీకు అన్ని సంతోషాలు ఇవ్వాలి. నీలాంటి పిల్లలే పెద్దయిన తర్వాత ప్రపంచానికి చాలా గొప్ప పనులు చేస్తారు. అదంతా విన్న తర్వాత చింకీ అమ్మా నాన్నలకి చాలా గర్వంగా అనిపిస్తుంది. చింకీ, వీళ్ళ ప్రేమ ఆశీర్వాదాల కన్నా పెద్ద గిఫ్ట్ ఏదీ ఉండదు. అప్పుడే చింకీ మొహం పైన ఒక పెద్ద స్మైల్ కనిపిస్తుంది. ఆ తర్వాత అందరూ కలిసి చెప్తారు, హ్యాపీ బర్త్డే చింకీ.